విషయం చెప్పుకుంటారా? దేవుని పిల్లలుగా, దేవుని దాసులంగా మనలో ఉండకూడనిది ఏంటంటే భయం. మనం భయపడుతున్నాము అంటే మనము పిరికివారమని అర్థం. అందుకే నరకానికి వెళ్ళే వారి జాబితా ప్రకటన గ్రంథంలో ఇచ్చినప్పుడు 21:8 అందులో మొట్టమొదట ఎవరుంటారు అంటే పిరికివారును అనేసాడు. చూసారా? పిరికివారు. చాలా మంది అప్పుడప్పుడు చూడండి సంఘాలలో కూడా పని చేయాలంటే భయపడిపోతుంటారండి. ఎందుకు భయపడుతున్నావు నువ్వు? ఎందుకు భయం? పాడమంటే భయం, ప్రార్థన చేయమంటే భయం, ఇవ్వమంటే భయం, చెయ్యమంటే భయం, రమ్మంటే భయం. ఎందుకు భయం? ఎందుకు? దేనికి భయపడుతున్నారు? ఏం జరుగుతుందని భయపడుతున్నారు చెప్పండి? భయపడవలసిన పని లేదండి. మనం ధైర్యవంతులంగా ఉండాలి, భయపడకూడదు. అవునండి, ఎవరో నవ్వుకోనివ్వండి, నీ ప్రయత్నం నువ్వు చేయి, పాడు. దేవుడు నీకు ఇచ్చిన తలాంతును వాడు. ఏది లేదు అని మాత్రం అని తప్పించుకోవద్దు. ఒకవేళ ఏది లేదని అంటున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీకిచ్చిన తలాంతును నువ్వు పాతి పెట్టావని అర్థం. మళ్ళా చెప్తున్నాను, సంఘములో ఉన్న మీలో ఎవరైనా దేవుని కొరకు ఏ విధంగా కూడా మీరు ఉపయోగపడటం లేదు అని అంటే ఒకటే గుర్తు, దేవుడు మీలో పెట్టిన తలాంతును మీరు ఏం చేశారంటే పాతేశారు. పాతేసారా అయిపోయారు నామకార్థ క్రైస్తవులుగా ఆదివారం వెళ్ళాలి, మీటింగ్లోకి వెళ్ళాలి, సభలకు వెళ్ళాలి, వెళ్ళిపోవాలి. ఇంతకు మించి మీరు ఏ విధమైనటువంటి కార్యక్రమాలలో మీరు భాగస్తులు కావటం లేదు అంటే ఒకటే గుర్తు, మీకు దేవుడిచ్చిన తలాంతును మీరు ఏం చేస్తున్నారు? పాతి పెట్టేశారు.